ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. అన్ని కాలాల్లోనూ గృహయజమానులు సుఖంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఇంట్లోకి ప్రవేశించే వేడిగాలి, ఆవిరి కుటుంబ సభ్యులు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లోకి వేడిగాలి రాకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఇల్లు, ఇంట్లోని వ్యక్తులు చల్లగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. కొన్ని ఇళ్లు చూస్తే తక్కువ స్థలంలోనే అవసరాలన్నీ తీరేలా చక్కగా నిర్మించుకోవడం గమనించే ఉంటారు. మరికొందరు అంతకంటే విశాలంగా ఇల్లు కట్టినా లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిపుణుల పర్యవేక్షణతో ఇలాంటి లోపాలను అధిగమించవచ్చు. ఉన్న స్థలాన్ని 100% సద్వినియోగం చేసుకునేలా డిజైన్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో పై అంతస్తులు వేసుకోవాల్సి వస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని దృఢంగా ఉండేలా కాలమ్స్, బీమ్లు, స్లాబ్ డిజైన్ చేసి పనిని పురమాయిస్తారు. పార్కింగ్లో కాలం అడ్డొస్తుంటే ప్రత్యామ్నాయ డిజైన్ చేస్తారు. బాత్రూంల నుంచి లీకేజీ సమస్య లేకుండా చూస్తారు. ఇంటి మేడపై మొక్కలు పెంచుకుంటే ఆ భారం తట్టుకునేలా అవసరానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లను పురమాయిస్తారు. నిర్మాణంలో ఏది ముందు, ఏది వెనుక చేయాలనేది వీరు సూచిస్తారు. దీంతో చేసే పనికి ఆటంకం లేకుండా ముందు చూపుతో ఏకకాలంలో పూర్తి చేయవచ్చు. గత కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు ప్రతి ఏడాది పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి శాతం పెరిగిపోతోంది. దీంతో రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడం, దాంతో పగలు నీరసం, పనిపై ఏకాగ్రత లేకపోవడం వంటి అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. మరి వేసవిలో రాత్రి సమయంలో ప్రశాంతంగా హాయిగా నిద్రపోవాలంటే ఇంటిలో వాతావరణం చల్లగా ఉండాలి. చల్లగా ఉండేందుకు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఉపయోగిస్తుంటాం. వాటిని కొనడానికయ్యే ఖర్చుతో పాటు వాటి నిర్వహణ, కరెంటు ఛార్జీలు అదనంగా భరించాల్సిందే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఖర్చు లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. దీంతో ఇల్లు చల్లగా ఉండి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం తగ్గుతుంది. ఒకవేళ ఆర్థికంగా స్తోమత కలిగిన వారు వాటిని కొన్నా సరే కరెంటు ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఎలాగైతే మన శరీరానికి వర్షాకాలంలో, ఎండాకాలంలో, చలికాలంలో కావలసిన బట్టలు, కావలసిన ఫుడ్ మార్పు ఎలాగుంటుందో, మన కంఫర్ట్స్ లాగా మనం ఎలాగైతే మెయింటైన్ చేస్తామో, అయితే మనం ఉండే భవనం కూడా మన బాడీ లాంటిదే. డిఫరెంట్ సీజన్స్లో ఇఫెక్ట్స్ కాకుండా ఆ భవనం బాగుండాలి, భవనంలో నివసించే మన అందరూ కంఫర్టబుల్గా ఉండాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద దృష్టి పెట్టుకోవాల్సిందే. ప్రత్యేకంగా ఎండాకాలంలో ఇంటి లోపల వేడి ఎక్కువగా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉంటుంది అంటే ఇంటి లోపల, గది లోపల ఉన్న ఎయిర్ ఒక టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎయిర్ ఒక టెంపరేచర్ తగ్గియాలి అంటే మన కంఫర్ట్నెస్కి అది ఒక కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎయిర్ కూల్ ఉండాలి. సో ఎయిర్ కూల్ చేయడానికి కొన్ని ఎలక్ట్రిసిటీ వాడి చేసుకోవచ్చు, లేదా కొన్ని న్యాచురల్ పద్ధతిగా చేసుకోవచ్చు. ఈ న్యాచురల్ పద్ధతిగా ఒక ఇంట్లో ఎయిర్ కంఫర్టబుల్గా ఉండాలి అంటే కావలసిన డోర్స్ పొజిషన్స్ కానివ్వండి, విండో పొజిషన్స్ కానివ్వండి, కావలసిన క్రాస్ వెంటిలేషన్స్ కానివ్వండి, వాల్ ఒక థిక్నెస్, రూఫ్ ఎటువంటి తరహా ఉండాలి, ఇవి మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిందే. ఎయిర్ కండిషనింగ్, ఎయిర్ కూలర్ వాడకుండా మనకి లోపల టెంపరేచర్ బాగుండాలి అంటే ఈ యొక్క క్రాస్ వెంటిలేషన్స్, విండోస్ మీద కావాల్సిన కర్టన్స్, రూఫ్ మీద కూల్ రూఫ్ సిస్టమ్ కానివ్వండి, అందులో పైన రూఫ్ గార్డెనింగ్ చేస్తే ఎలా ఉంటుంది అది మనం చూసుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ పద్ధతిగా అయితే టెంపరేచర్ పెరుగుతూ తగ్గుతుందో ఆ పెరిగే తగ్గే కార్యక్రమంలోనే డోర్స్, విండోస్ కూడా క్లోజ్ చేయాలి. నార్మల్గా మార్నింగ్ 5 నుంచి 8 వరకు, సాయంత్రం 6 o'clock నుంచి అబౌట్ 8 o'clock వరకు డోర్స్, విండోస్ ఓపెన్ చేసి పెడితే లోపలున్న హాట్ ఎయిర్ బయటికి వెళ్ళడం, బయట ఉన్న కూల్ ఎయిర్ లోపల రావడం, లోపలున్న టెంపరేచర్ మెయింటైన్ కావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనకు టెంపరేచర్ లోపల కూల్ ఉంటుందో మన కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది. ఎండవేడి ఇంట్లోకి రాకుండా ఇల్లు చల్లగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఒకే అంతస్తు ఉండే వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉండే ఫ్లాట్ల సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువల్ల పైకప్పు వేడెక్కి ఆ వేడికి ఇంట్లో ఉండలేని పరిస్థితి. పైకప్పు వేడెక్కినప్పుడు సీలింగ్ ఫ్యాన్ గాలి కూడా వేడిగానే వస్తుంది.
ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పైకప్పుకు కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయించుకోవాలి. కూల్ సిమెంట్ కోటింగ్ అంటే ఒక రకం క్రిస్టల్స్ కలిపి ఉన్న పొడి సాధారణ సిమెంటు మిశ్రమం. తెలుపు రంగులో ఉండే ఈ మిశ్రమం సూర్యరశ్మిని తీసుకోదు, అందువల్ల పైకప్పు వేడెక్కదు, పైగా ఇంటి లోపల చల్లగా ఉంటుంది. ఇంట్లో కిటికీలు తలుపుల వద్ద నారతో తయారయ్యే చేపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా చేపలు అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు తలుపుల వద్ద తెరచాపలు రక్షణగా చేసుకుని వాటిని తరచూ కొంత నీటితో తడుపుతూ ఉండడం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా 4-5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి చేపలే కాకుండా కూలర్లలో వినియోగించే తరహా గడ్డి చేపలు, మ్యాట్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అవి నీటిని ఎక్కువసేపు పట్టి ఉంచుతాయి. ఇవి కాకుంటే కాస్త మందమైన బెడ్షీట్లను కూడా నీటితో తడిపి తలుపులు కిటికీల వద్ద కట్టుకోవచ్చు. ఇంటి చుట్టూ ప్రదేశం ఉంటే మొక్కలు పెంచడం వల్ల చల్లదనం పరుచుకుంటుంది. అపార్ట్మెంట్లయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని వాటిల్లో మొక్కలు పెంచొచ్చు. ముఖ్యంగా తీగ మొక్కలు పెంచడం వల్ల అవి ఎక్కువ వైశాల్యం విస్తరించి చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి. ఇంటి చుట్టూ కానీ ముందు వెనుక కానీ ఖాళీ స్థలం ఉంటే చెట్లు పెంచడం ఎంతో మంచిది. వాటి వల్ల అన్ని కాలాల్లోనూ ప్రయోజనం ఉంటుంది. ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనినే రూఫ్ టాప్ గార్డెన్ అంటారు. డాబాపై వీలైనంత వరకు గార్డెన్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పైకప్పు వేడెక్కకుండా ఇల్లు చల్లగా ఉంటుంది. అంతేకాకుండా మనకు కావలసిన కూరగాయలు, పూలు వంటివి మనమే పండించుకున్నట్లు ఉంటుంది. మొక్కలు, చెట్లు ఉన్నవాళ్లు పరిసరాల్లో చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. గదిలో నేలను నీటితో కడగడం వల్ల ఆ నీరు మెల్లగా ఆవిరవుతూ గదిలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇంట్లో అవసరం లేనప్పుడు లైట్లు ఆర్పేయడం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆఫ్ చేయడం మంచిది. లేకుంటే వాటిని వాడుతున్నంతసేపు వేడి వెలువడుతూనే ఉంటుంది. దీంతో ఇంట్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఇంట్లో నేరుగా ఎండపడని దిశల్లో ఉన్న కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి గాలి ప్రవాహం పెరుగుతుంది. దానివల్ల కూడా చల్లదనం కలుగుతుంది. సాయంత్రం వాతావరణం చల్లబడిన తరువాత కిటికీలను తెరిచి ఉంచాలి. అందువల్ల ఇంట్లోని వేడి బయటకు వెళ్లిపోయి చల్లగాలి లోపలికి వస్తుంది. ఇక ఇంట్లో ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యేది వంటగదిలోనే. వంటగదిలోని వేడి బయటకు వెళ్లిపోయేలా వంటగదికి వెంటిలేటర్ ఉండేలా చూసుకోవాలి. ఈ వెంటిలేటర్లకు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్లు అమర్చుకోవాలి. లేకుంటే వంటగదిలోని వేడి ఇంట్లోనే నిండిపోతుంది. ఇంట్లో సాధారణంగా మనకు ప్రతి రూమ్లో ఎయిర్ ఉంటుంది, కానీ లైటింగ్ కండిషన్స్ వేరుగుంటాయి, హీటింగ్ కండిషన్స్ వేరుగుంటాయి. కిచెన్లో, స్టోర్ రూమ్లో, టాయిలెట్లో, కామన్ రూమ్స్లలో ఎయిర్ కండిషనింగ్ అటువంటి ఉపకరణాలు ఉండవు. అయితే ప్రతి రూమ్లో మనం ఉంటాం కాబట్టి ప్రతి రూమ్ కంఫర్టబుల్గా ఉండాలి. కాబట్టి ఈ డోర్స్, విండోస్ ఓపెనింగ్, క్లోజింగ్ చేసే పద్ధతి మనం పాటిస్తే ప్రతి రూమ్లో ఎయిర్ క్వాలిటీ బాగుంటుంది. సాధారణంగా రూఫ్స్లో ఎవరైతే అప్పర్ ఫ్లోర్స్లో ఉంటారో ఆ ఒక రూఫ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్డ్ ఉంటుంది కాబట్టి సర్వసాధారణంగా ఫాల్ సీలింగ్ చేయడం, ఇన్సులేషన్ చేయడం అటువంటి చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం వర్షాకాలంలో బయటకు వెళ్ళినప్పుడు రెయిన్ కోట్ వేస్తున్నామో ఆ రెయిన్ కోట్ వేసుకునేటప్పుడు మన బట్టల మీద రెయిన్ కోట్ వేస్తాం. అలా లోపల వేస్తే బట్టలు తడుస్తాయి, మనం తడవం. ఇంటికి ఇన్సులేషన్ చేస్తే లోపల చేస్తే బయట ఉన్న రూఫ్ వేడెక్కుతుంది కాబట్టి అంత ఉపయోగం ఉండదు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అంటే రూఫ్ ఒక పైననే కోటింగ్ వేస్తే అదొక వైట్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఉంటే లోపల హీట్ రాదు, లోపల ఉన్న టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అందుకే ఈ కూల్ రూఫ్ సిస్టమ్ కంపల్సరీగా మనము మెయింటైన్ చేయవలసిందే. ఎండాకాలంలో ప్రత్యేకంగా చూసుకోవాల్సింది కలర్. వైట్ కలర్, లైట్ కలర్ చాలా మంచిది. మనం వేసుకోవడానికి కూడా వైట్ కలరే, లైట్ కలరే మంచిది. బిల్డింగ్ కూడా వైట్ మరియు లైట్ కలర్స్ ఉంటేనే మంచిది. సీలింగ్స్ కానివ్వండి, సీలింగ్ ఉన్న ట్యాప్లో కానివ్వండి, వైట్ కలరే ప్రిఫర్ చేయాలి. అందుకే సర్వసాధారణంగా మనం గోడలకి కానివ్వండి, ఫాల్ సీలింగ్ కానివ్వండి, లైట్ యా వైట్ కలర్ వేస్తాము. ఈ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో ఎవరైతే అపార్ట్మెంట్స్లో ఉంటారో ఆ అపార్ట్మెంట్ ఒక బాల్కనీలో హీట్ ఎక్కువగా వస్తుంది. ఇటువంటి బాల్కనీస్లో బ్యాంబూ మ్యాట్స్ ఆర్ బ్యాంబూ బ్లైండ్స్ పెడితే మనకు ఎయిర్ వస్తుంది, లైట్, హీట్ రాదు. సో ఇటువంటి బాల్కనీస్లో, విండోస్లో ఎక్కడైతే పెద్ద సైజ్ గ్లాసెస్ ఉన్నాయో ఈ యొక్క గ్లాసెస్కి ఫిల్మ్ పెట్టుకోవడము, దానికి ఒక రిఫ్లెక్టివ్ అంటే హీట్ లోపల రాకపోవడానికి ఏవైతే పద్ధతులు మనం పాటించాలో ఖచ్చితంగా పాటిస్తే ఈ యొక్క హీట్ ఇంటి లోపలికి రాకుండా ఉంటే లోపల ఉన్న ఎయిర్ ఒక క్వాలిటీ కానివ్వండి, ఆ ఒక టెంపరేచర్ కానివ్వండి తక్కువగా ఉంటుంది. మనకి శరీరానికి కావాల్సిన 24 to 27 డిగ్రీస్ మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కొనుగోలు చేసే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం.
ఈ ప్రశ్నని చిట్యాల నుంచి పాండురంగారావు గారు ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా ఇంటి స్థలానికి నైరుతి బాగా పెరిగింది. స్థలంలో హైటెన్షన్ లైన్ ఉంది. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నాం. చేయవచ్చునా? తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. వాస్తుశాస్త్ర నియమం ప్రకారము స్థలము చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. ఆ విధంగా కాకుండా నైరుతిలో పెరగడం అనేది అంత మంచిది కాదు. ఆ నైరుతి ఏదో 1 అడుగు లేదా 2 అడుగులు అయితే పర్వాలేదు, కానీ ఎక్కువ స్థలం పెరిగితే మాత్రం ఆ స్థలాన్ని పక్కింటి ప్లాట్ వాళ్ళకి కలుపుకునే అవకాశం ఉంటే వాళ్ళకి ఇచ్చేయాలి. లేదంటే ఆ ఖాళీ స్థలం యొక్క ప్రభావము ఎల్లప్పుడూ ఈ స్థలంలో కట్టిన నిర్మాణం పైన ఉంటుంది. కాబట్టి నైరుతి ఎక్కువగా పెరిగిన స్థలాన్ని మనం తీసుకోకూడదు. మరియు హైటెన్షన్ లైన్కి కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలి. దగ్గరలో ఉండటం అంత మంచిది కాదు. ఎప్పుడైనా సరే వివిధ కోణాలు పెరిగిన స్థలాన్ని మనం వాస్తుశాస్త్ర ప్రకారం అంగీకరించదు. కాబట్టి ఏ విధంగా అయినా సరే చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంగా చేసుకున్న స్థలం మాత్రమే మనకు పనికొస్తుంది. ఏ 2 అడుగులో 3 అడుగులో స్థలం మాత్రం పెరిగితేనే కట్ చేసుకుని మందం గోడ పెంచుకోవచ్చు. కానీ ఎక్కువ స్థలం పెరిగితే మాత్రం త్రికోణం ఏర్పడుతుంది. ఆ త్రికోణం వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దాన్ని తీసుకోకపోవడమే మంచిది. నకిరేకల్ నుంచి రంగనాయకులు గారు తమ సందేహాన్ని ఈ విధంగా రాస్తున్నారు. మేము 10 సంవత్సరాల క్రితం తూర్పు రోడ్డు ఉన్న స్థలంపై ఇంటి నిర్మాణం చేశాము. మొదటి అంతస్తులో పిల్లర్లు, స్లాబ్ లెవెల్ వరకు చేశాం. ఆ తరువాత నిర్మాణం చేయలేదు. దీనికి పరిష్కారం ఏంటో తెలియచేయండి అంటూ రాస్తున్నారు. మనం ఎప్పుడైనా సరే తీసుకున్న స్థలంపై గృహ నిర్మాణం చేసేటప్పుడు గృహము చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకోవాలి. అదేవిధంగా మొదటి అంతస్తు లేదా 2వ అంతస్తు నిర్మించడానికి మన దగ్గర ఆర్థిక స్థితి ఉన్నప్పుడు మాత్రమే అంతస్తులకు పిల్లర్స్ మరియు స్లాబులు వేయాలి. కానీ మనం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిన తర్వాత మెటీరియల్ మిగిలిందని అనుకుని ఆ మెటీరియల్తో పిల్లర్స్ పోసి స్లాబ్కి శక్తి లేక ఆపేయటం అనేది అంత మంచిది కాదు. ఒకవేళ అట్లా ఆపేసినట్లయితే కనీసం 20 సంవత్సరాల వరకు మీరు మొదటి అంతస్తు నిర్మాణం చేసేదానికి మీ దగ్గర శక్తి ఉండదు. ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మొదటి అంతస్తు లేదా 2వ అంతస్తు నిర్మాణం చేయదలుచుకున్నామో అప్పుడే పిల్లర్స్ పోసి ఆ తర్వాత స్లాబ్ వేసి తర్వాత గోడలు నిర్మాణం చేసి ద్వారాలు స్థాపించాలి. అంతేగాని మన దగ్గర మెటీరియల్ మిగిలిందని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్స్ వేసి వదిలిపెట్టరాదు. దానివల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు మరియు ఇతరుల గృహంలో వేరే విధమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది దోషంగా పరిగణించాలి. కాబట్టి వీలైనంత వరకు ఒకవేళ పిల్లర్స్ వేసి ఉంటే వాటిని కలిపేదానికి ప్రయత్నం చేయండి. శక్తి ఉంటే స్లాబ్ వేయండి, లేదా కనీసం రేకులు షీట్స్ అన్నా వేసి కవర్ చేయండి స్లాబ్ లాగా. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగై తర్వాత స్లాబ్ వేసేదానికి అవకాశం ఉంటుంది. ఖమ్మం నుండి తిరుపతి గారు ఈ విధంగా తమ సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేము 2 అంతస్తుల భవనం నిర్మించాము. ఈ భవనంపై ఆగ్నేయంలో సెల్ టవర్ ఉంది. నైరుతిలో నీటి ట్యాంక్ ఉంది. ఇలా ఉండవచ్చునా? మాకు తెలపండి అంటూ అడుగుతున్నారు. మనం గృహ నిర్మాణం చేసిన తర్వాత వాస్తు శాస్త్ర నియమం ప్రకారము అన్ని అంతస్తుల పైన పడమరలో నీటి నిల్వ ట్యాంకు, నైరుతిలో ఒక చిన్న రూమ్ కానీ ఏదన్నా ఒక చిన్న షెడ్ కానీ వేసుకోవాలి. ఎందుకంటే నైరుతి భాగం కొంచెం ఎత్తుగా ఉండాలి. కాబట్టి అట్లు కాకుండా నైరుతిలో నీటి నిల్వ ట్యాంకు మరియు ఆగ్నేయంలో సెల్ టవర్ నిర్మాణం అనేది అంత మంచిది కాదు. సెల్ టవర్ యొక్క ఎత్తు వాటర్ ట్యాంక్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే నైరుతి కంటే కూడా ఆగ్నేయం ఎత్తుగా ఉండటం వలన అది దోషంగా భావించవలసి వస్తుంది. కాబట్టి వాస్తుశాస్త్ర ప్రకారం సెల్ టవర్ పెట్టడం అనేది దోషంగా భావించాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పటికే పెట్టుంటే దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. లేదా అన్ని దిక్కులకు యంత్రాలను ప్రతిష్ఠించుకుని తరచుగా వాస్తు పూజ నిర్వర్తించుకునడం వలన కొంతవరకు దోషం పరిహారం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నగరాలు బహుళంతస్తుల భవనాలతో కాంక్రీట్ జంగల్గా మారుతున్నాయి. దీంతో స్థలాభావం తగ్గుతుంది. ఖాళీగా ఉన్న ఇంటి బాల్కనీలు, ఇంటి డాబాను చక్కగా వినియోగించుకుని కూరగాయలు సాగు చేసుకుంటున్నారు. ఇంటికి కావలసిన కూరగాయలు సేంద్రియ పద్ధతుల్లో స్వయంగా పండించుకుంటున్నారు. కూరగాయల సాగుపై ఆసక్తి ఉంటే చాలు, సమృద్ధిగా పోషక విలువలు కలిగిన తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు స్వయంగా పండించుకోవచ్చు. దీంతో నిరుపయోగంగా ఉన్న ఇంటి పైకప్పు, బాల్కనీలు పూర్తిగా వినియోగించుకున్నట్లవుతుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గించుకోవచ్చు. ఇంటి పైకప్పుపై కూరగాయల సాగుతో ఇల్లు చల్లగా ఉంటుంది.
మరి ఈ నేపథ్యంలో ఇంటి డాబా పైన కూరగాయల సాగు చేసుకుంటే గృహ యజమానులకు ఎలాంటి లాభాలున్నాయో ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. ఆసక్తి, ఆలోచన, సృజనాత్మకత, కష్టపడే తత్వం, ఆచరణలో పెట్టే తత్వం ఇవే విజయానికి సోపానాలు. ఆయా అంశాలకు తోడు ఇంటి డాబాపై ఖాళీ స్థలం ఉంటే చాలు తాజా స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించగలం. స్వచ్ఛమైన ఆహారం పొందడంతో పాటు మిద్దె తోటలను రేపటి తరానికి నేస్తం చేయగలం. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మిద్దె తోట నిర్వహిస్తున్న లత. హైదరాబాద్ బీరంగూడలో నివాసముంటున్న ఈమె ఇంటి మిద్దె మీద అడుగు పెడితే చాలు ఒక హరితవనంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఈ మిద్దె తోట మొదలుపెట్టి 4 సంవత్సరాలు. ప్రకృతితో అల్లుకున్న అనుబంధం ఇప్పటిది కాదు. చిన్నప్పట్నుంచి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా పూల మొక్కలు నాటడం. గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు పూల మొక్కలు, కరివేపాకు, ఒక పూల కుండీలో మామిడి చెట్టు నాటింది. కుండీలో మామిడి చెట్టు ఏమిటని చాలామంది ఆశ్చర్యపోయారు. నిజంగా కుండీల్లో పండ్ల చెట్లు ఎందుకు పెరగవు అనే ఆలోచన ఆమె మనసులో నాటుకుపోయింది. సొంత ఇల్లు కట్టుకున్న తరువాత మొదట్లో కింద కొన్ని పూల మొక్కలు పెంచింది. చుట్టూ ఉన్న అపార్ట్మెంట్ల నీడలో అవి సరిగ్గా పెరగకపోవడంతో వాటిని మిద్దె మీదకి మార్చింది. పూలతో పాటు టమాటా, మిరప మొక్కలను నాటి వాటి ఫలాలను భర్తకు చూపించడంతో ఆయన కూడా మిద్దె తోటలపై ఆసక్తి చూపించాడు. మొక్కలకు తెగుళ్లు రావడం, ఎండిపోవడం వంటి సమస్యలు తొలుత నిరాశపరిచినా ఓటమి లేని నమ్మకంతో ముందుకు సాగింది లత. గత 4 సంవత్సరాల నుంచి మిద్దె తోట చేస్తున్నానండి. నేను రెంటిళ్లలో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న కుండీల్లో పూల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, మామిడి మొక్క అలా పెంచుకునేదాన్ని. చిన్న ఆలోచన ఏంటంటే ఎప్పుడు డాబా పైకి వచ్చినప్పుడు అంతా ఖాళీగా కనిపించేది, ఎందుకు ఈ స్థలం ఉపయోగించుకోకూడదు అని చెప్పి నేను అలా కింద ఉన్న మొక్కలన్నీ పైకి షిఫ్ట్ చేశాను. సంపురింగుల్లో ఆకుకూరలు వేసాను. కూరగాయలకు చిన్న చిన్న కుండీలే పెట్టాను. కొన్ని గ్రో బ్యాగ్స్, కుండీలు. పండ్ల మొక్కలకు మాత్రం డ్రమ్ములు, పెద్ద సిమెంట్ కుండీలు, పెద్ద ప్లాస్టిక్ కుండీలు అలా వాడాను. 206 గజాల స్థలంలో నిర్మించిన ఇంటి మీద 1800 చదరపు అడుగుల మిద్దె తోటలో పలు పంటలు సాగుకు సిద్ధమయ్యాయి. ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా కూరగాయలు పండించాలనే ఆలోచనతో కూరగాయల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. పూల మొక్కలు, కరివేపాకు, ఆకుకూరలతో ఆరంభమై పండ్ల చెట్లను పెంచడం వరకు సాగింది. మన పంట మనం అనే భావన చాలా సంతృప్తిని కలిగిస్తుందంటారు లత. కొత్తిమీర, పుదీనా, పాలకూర, తోటకూర, చుక్కకూర, గోంగూర, ఆకుకూరల వంటి తీగజాతి మొక్కలు తక్కువ స్థలంలో ఎక్కువ కాపు కాస్తున్నాయి. ఇక కుండీల్లో పెరుగుతున్న చిక్కుడు ఆకుకూరల కోసం ప్రత్యేకంగా సిమెంట్ రింగులు వాడుతున్నారు. సిమెంటు రింగులు వేసేటప్పుడు వీటికి మధ్య భాగంలో బీమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక పెద్ద కుండీల్లో వంగ, క్యారెట్ వంటి కూరగాయలను బహుళ పంటల పద్ధతిలో పండిస్తున్నారు. లత చిన్న చిన్న కుండీల్లో పెద్ద పెద్ద మొక్కల్ని పెంచుతున్నారు. చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. 7 ఏళ్ల మొక్కనైనా కుండీ సైజులు బట్టి కత్తిరింపులు, ఏ చెట్టైనా పెద్ద వృక్షంలా పెరగదు అంటారామె. ఇక కుండీల్లో మట్టి బీటలు వారినట్టయితే మొక్క తొందరగా దెబ్బతింటుంది. కాబట్టి 1:1:1 నిష్పత్తిలో ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్, కోక్పిట్ వాడుతున్నారు. కోకోపిట్ మట్టిలో ఎక్కువ తేమ శాతాన్ని నిలిపి ఉంచుతుంది. మొక్క నాటే ముందు వేపపిండిని చల్లుకుని వేరు తెగులు సమస్య రాకుండా చూసుకుంటున్నారు. తోటలో రాలిన ఎండుటాకులను కంపోస్ట్లో వాడుతున్నారు. ఈ ఎండాకాలంలో మిద్దె తోటని ఏర్పాటు చేసుకుంటే ఇంట్లోకి వేడి రాకుండా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. మిద్దె తోట అందించే ఆహారం, రుచి, ఆరోగ్యం, అనుబంధం అనే 4 జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయంటున్నారు. చిన్నగా ఆకుకూరలు, కూరగాయలు పండించుకునే వాళ్ళు ముందు మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ ఎలాంటి డబ్బాలైనా సరే, ఆయిల్ క్యాన్స్ అవనివ్వండి, ఎలాంటి డబ్బాలైనా అలా మొదలు పెట్టుకొని చిన్న కుండీల్లో అయినా సరే ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవచ్చు. ఇంట్లోకి సరిపడా కొత్తిమీర, పుదీనా, తర్వాత మెంతి కూర, పాలకూర, టమాటా, మిర్చి ఇలాంటి వాటితో కూడా మొదలు పెట్టుకోవచ్చు. మట్టి మిశ్రమం చాలా ముఖ్యమండి. 3 వంతులు మట్టి, 3 వంతులు వర్మి కంపోస్ట్, 3 వంతులు కోకోపీటు, ఇలా ఈ మిశ్రమాన్ని కలుపుకొని వర్మి కంపోస్ట్ ఏం చేస్తుందంటే చెట్టును బలంగా ఉంచుతుంది. కోకోపీట్ ఏంటంటే మట్టిలో ఉన్నటువంటి నీటి శాతాన్ని కొంచెం ఎక్కువసేపు అలా ఉంచుతుంది అనమాట. మట్టిని కూడా గుల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మొక్కను పెట్టుకునేటప్పుడు మాత్రం పళ్ళ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే ఆ మిశ్రమంలో కొంచెం వేపపిండి కలిపి పెట్టుకోవాలి. చెట్లకి ఏంటంటే వేరు పురుగు ఎక్కువ వస్తుంది కాబట్టి వేపపిండి ముందే కలుపుకొని పెట్టుకుంటే ఆ వేరు పురుగు అనేది రాదు. ఆకుకూరలు, కూరగాయలు అంటే మనం కొన్నిటిని డైరెక్ట్గా నాటుకోవచ్చు, కొన్ని విత్తనాలు నారు పోసుకొని నాటుకోవాలి. ఒక సైజు వచ్చిన తర్వాత మామూలుగానే మిర్చిలో ఆకుముడత అనేది వస్తుంది. ఆకుముడత అనేది రాకుండా ఏం చేయాలంటే ముందే మొక్కను గమనించుకుంటూ
పురుగు రాకముందే మనం వేప నూనె అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలి, ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా. అలా పండించుకొని తింటే మన ఆరోగ్యానికి మంచిది. మనం రూఫ్ గార్డెన్ చేయటం వల్ల మనకు ఫిజికల్గా మెంటల్గా పీస్ఫుల్ అనేది, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. తర్వాత ఇంట్లో నలుగురం ఉన్నాము అని అంటే నలుగురికి సరిపడా కాకుండా ఇంకో నలుగురికి పంచే వాళ్ళం కూడా అవుతాము ఆర్గానిక్ ఫుడ్ని. అలా కూడా ఒక నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాము. ఈ రూఫ్ గార్డెన్ వల్ల మనకు అది కూడా అంటే ఇంట్లో వెదర్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి ఇదొక బెనిఫిట్ అని కూడా అనుకోవచ్చు మనం. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.